బ్యాక్ టు న్యూస్. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నా కాబట్టే టికెట్ ఇచ్చానన్నారు సీఎం జగన్. కడపలోని పులివెందలలో బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ అవినాష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వీళ్లు అతని జీవితాన్ని నాశనం చేయడానికి పెద్ద పెద్ద వాళ్లంతా కుట్రల్లో భాగమవుతున్నారని చెప్పారు. తాము ఎక్కడా లంచాలు వివక్ష లేకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ వారసులమంటూ చేస్తున్న కుట్రలు చూస్తున్నామని, వైఎస్ఆర్ కు ఎవరు వారసులనేది చెప్పాల్సింది ప్రజలేనని అన్నారు. వైఎస్ఆర్ కుటుంబాలపై కుట్రలు చేసింది ఎవరు, వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎవరు అని ప్రశ్నించారు సీఎం జగన్. అవినాష్ వైపు మాట్లాడితే చాలు, వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి. మరో వంక నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.